2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బిజినెస్ కి సంబంధించి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదంటే ఎలా డబ్బులు సంపాదించాలి, ఇన్వెస్ట్మెంట్ తో పాటు బిజినెస్ లో మనం ఎలా ఓవర్కమ్ చేసుకుంటే అక్కడ కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అనేవి మనం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైనా కూడా బిజినెస్ చేస్తూ ఉంటే చాలా వరకు ఆల్మోస్ట్ స్టార్టప్స్ ఎంత తొందరగా పెట్టారో అంతే తొందరగా వాళ్ళు తీయడం మనం చూసాం, చాలా తక్కువ టైంలోనే. ఎందుకు అలా జరిగిందంటారు? బిజినెస్ లో ఒక బిజినెస్ ఫెయిల్ అయింది అంటే రీజన్స్ ఏమై ఉండొచ్చు? చాలా సీరియస్ క్వశ్చన్ ఇది. అది యంగ్స్టర్స్, టీనేజర్సా, లేదంటే మిడ్ 30s లో ఉన్న వాళ్ళ, ఆర్ కైండ్ ఆఫ్ ఏజ్ కాస్త దాటిన వాళ్ళకి 50-60 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ధైర్యం చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన జోహో ఫౌండర్ ఉన్నారు, అండ్ అలాగే మన థైరోకేర్ సార్ అయితే హీస్ లైక్ ఆఫ్టర్ 50 years 60 years తర్వాత ఆయన ఎలాంటి ధైర్యం చేశారంటే, ఆయన గారు ఒక చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేసి ఈ రోజున 5,000 కోట్లకు పైగా అధిపతి. అంటే ఆయన పడ్డ కష్టాలు అంతో ఇంతో కాదు. ఫెయిల్ అయ్యి తర్వాత సక్సెస్ ని రుచి చూసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే, బిజినెస్ కి 2 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సక్సెస్, రెండోది ఫెయిల్యూర్. ఇట్స్ ఆల్సో ఇట్ కెన్ ఆల్సో బి కాయిన్డ్ యాజ్ ఒక కాయిన్ కి 2 sides అనుకోండి, బొమ్మ బొరస ఆ టైప్ లో. కానీ ఆ బొమ్మ బొరుసు ఏది పడుతుందో మనకు తెలియదు ఒకవేళ కాయిన్ అవుట్ చేస్తే మనం. బట్ బిజినెస్ కూడా అలాంటి సినారియోలో నుంచి ఒక దారి తీసుకోవాలి అంటే ఖచ్చితంగా దానికి కావాల్సిన కొన్ని ముఖ్యమైన ఫౌండేషన్ స్టోన్ ఉంటుంది. అంటే మీరు రీసెర్చ్ చేసిన తర్వాత ఆ ఫౌండేషన్ ని మీరు వేస్తున్నారా, లేదంటే మనం రీసెర్చ్ చేసుకున్నాము అని ఒక కైండ్ ఆఫ్ రాంగ్ నోషన్ లో ఉండి, ఒక రాంగ్ కైండ్ ఆఫ్ థాట్ లో ఉండేసేసి అలాంటి కైండ్ ఆఫ్ ధైర్యం చేస్తున్నామా? ఎందుకంటే వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే మీ హార్ట్ హోల్ హార్టెడ్నెస్ కావాలి, మీ కంప్లీట్ లాజిక్ సపోర్ట్ కావాలి, దాంతో పాటే కావాల్సిన పెట్టుబడి. ఈ 3 ఉంటేనే మీకు బిజినెస్ లో ఒక స్టార్టప్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ స్టార్టప్ అన్న పదం ఏదైతే ఉందో గత 3 decades నుంచి మనం చూస్తున్నాము, ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ మోర్ ఆఫన్లీ అనమాట. ఎందుకు అంటే బిజినెస్ కరెక్ట్ గా సక్సెస్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన ఈకో సిస్టమ్ మీరు ప్రొవైడ్ చేయాలి. అది ఏంటి? ఎగ్జాంపుల్ ఒక చిన్న మాటతో స్టార్ట్ చేస్తా. మీరు ఒక మొక్క తీసుకొచ్చారు, దాన్ని మీ ఇంట్లో ఏదో ఒక తొట్టెలో నాటారు. సో అందులో పెట్టిన తర్వాత, లేదంటే మీ దగ్గర ఒక చిన్న బ్యాక్ యార్డ్ ఉందనుకోండి, ఆ భూమిలో నాటారు. దానికి ఏం కావాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు సరిగ్గా కావాల్సిన దాని ఏర్లు ఎంతైతే సైజ్ ఉందో, రూట్స్ ఉందో, ఆ రూట్స్ ప్రకారంగా మీరు అంత లోతుగా తవ్వాలి. పైగా ఆ సాయిల్ వెట్ సాయిలా, బ్లాక్ సాయిలా అన్న విషయం మీరు తెలుసుకోవాలి. దాని ముందు ఫస్ట్ ఈ క్లైమేట్ లో ఈ మొక్క సర్వైవ్ అవుతుందా లేదా అన్నది కూడా మీరు రీసెర్చ్ ముందే చేసుకోవాలి. జస్ట్ నేను కొన్నాను, తెచ్చి పెట్టాను అంటే అది 4 రోజుల్లో చనిపోతుంది. ఎందుకు అంటే మీ ఫ్యాంటసీస్ వేరు, మీరు ఒక లాజికల్ గా థింక్ చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసింది వేరు. అంటే మీ ఆలోచనతో ఇప్పుడు కాశ్మీర్ లో యాపిల్ చెట్లు ఉంటాయండి, అక్కడ చెట్టు తీసుకొచ్చి మొక్క తీసుకొచ్చి ఇక్కడ నాటితే ఏమవుతుంది? మీకు యాపిల్స్ రావు చేతికి. సో దానికి కావాల్సిన క్లైమేట్ అనుకూలంగా ఉండాలి. సో అలాగే ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అంటే దానికి మీ చుట్టుపక్కల ఉన్న అవన్నీ కండిషన్స్ అన్ని కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నాయా, లేదంటే దానికి విపరీతంగా ఉన్నాయా? చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ మీకు చాలా షార్ట్ ఆన్సర్ నేను మీకు ఇస్తాను. సక్సెస్ కావాలి అంటే ఒక్కొక్కసారి మనం ఏం చేయాలి అంటే ధైర్యం చేసేటప్పుడు చిన్న కైండ్ ఆఫ్ పెట్టుబడితో ధైర్యం చేయాలి. ఎందుకంటే మీరు అక్కడ సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది మీకే తెలియదు, మీకు చెప్పే వారికి కూడా తెలియదు. అది ఎంత పెద్ద ప్రొఫెషనల్ అయినా, ఎంత పెద్ద కోచ్ అయినా, ఎంత పెద్ద బిజినెస్ పర్సన్ అయినా ఎవ్వరు కూడా 100% గ్యారంటీ ఇవ్వలేరు కూడా. వాళ్ళు ఇవ్వాలనుకున్నా కానీ ఇవ్వలేరు. సో మీరేం చేయాలి అంటే మీ దగ్గర ఒక 1 కోటి రూపాయల లేదంటే 1,00,000 రూపాయలే పెట్టుబడి ఉందా, ఒక చిన్న ఫ్రాక్షనల్ అమౌంట్ తో మీరు ఫస్ట్ ఒకసారి టెస్ట్ ద వాటర్స్ అంటారు. అంటే మీరు ఒక నీళ్ళలో దూకే ముందు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు చేయబెట్టి ఆ నీళ్ళు ఎంత చల్లగా ఉంది ఆర్ లేదంటే ఎలా ఉంది అనేది మీరు ఒకసారి టెస్ట్ చేస్తారన్నమాట. సో ఇది కూడా అలాగే, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు లాస్ ని భరించగలరా, లాస్ ని తీసుకోగలరా? సక్సెస్ వస్తే ఎంతైతే ఆనందంగా మీరు ఆ సక్సెస్ ని మీరు డైజెస్ట్ చేసుకుంటారు కదా, అలాగే లాస్ ని కూడా డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ మీ దగ్గర ఉండాలి. సో కెపాసిటీ విషయానికి వస్తే చాలా మంది అంటారు, ఐ కెన్ బేర్ ఇట్ అండి, ఇంతవరకు నేను తట్టుకోగలుగుతాను, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఒక 10 లక్షల వరకు నేను తట్టుకుంటాను, లేదంటే నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, 2 లక్షల వరకు నేను
బేర్ చేయగలుగుతానంటారు. ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా ఈజీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ కొన్ని నిజాలు ఉన్నాయి. మీకు నేను చదివి చూపిస్తాను. ఐ హ్యావ్ సర్టన్ రిపోర్ట్స్ నేను తీసాను ఆన్లైన్ లో నుంచి. ఇన్ఫాక్ట్ ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో మీకు అవైలబుల్ ఉంటుంది. బట్ ఏది కరెక్ట్ రిపోర్ట్ అనేది మీరు అది ముందే తెలుసుకోవాలి. సో ఇక్కడ మనందరి కోసం నేను ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను చదివి చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బిజినెస్ ఫెయిల్యూర్, చాలా మంది ఏం చెప్తారంటే ఫెయిల్ అన్న వాళ్ళందరూ కూడా ఈ మాట చెప్తారు, ఇది చాలా ఈజీగా అనుకుంటారు. అదేంటంటే ఫెయిల్యూర్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. చూసారా, ఇది అందరికీ తెలిసి ఇది ఒక ఓపెన్ సీక్రెట్ ఇది. బట్ దీనికోసము ఎంతో మంది పాటుపడిన వాళ్ళు చాలా మంది ఫెయిల్ అయ్యారు. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ మనం 2025 హాఫ్ ఇయర్ క్రాస్ అయిపోయాము. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ లో ఉన్నాము. సో చూసుకుంటే 2024 లో కరెక్ట్ గా ఆ బిజినెసెస్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి, అవి ఎందుకు ఫెయిల్ అయ్యాయి, వాటి పేర్లు ఏంటి, వాళ్ళు ఎందుకు స్కేలప్ చేయలేకపోయారు, ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయారు అన్న ప్రశ్నకి జవాబు నేను చెప్పిన పాయింట్ లో ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కు అనేసి KOO అన్న పేరుతో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏంటంటే యాక్చువల్ గా దే వర్ ది కో ఫౌండర్స్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ మైక్రో బ్లాగింగ్ అంటారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నారు, అందులో మీకు నచ్చిన టాపిక్ పైన మీరు టైప్ చేశారు, మంచి స్టోరీ క్రియేట్ చేశారు, జనాలు చదివారు, వెరీ గుడ్ అని చెప్పేసి చప్పట్లు కొట్టారు. కానీ ఇన్కమ్ ఏది, రెవెన్యూ ఏది, నచ్చింది జనాలకి. కానీ ఆ జనాలు మీకు ఎప్పుడైతే మీరు సబ్స్క్రిప్షన్ పే చేస్తారో అప్పుడు డబ్బులు రావు. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే వాళ్ళు 2024 ఎండ్ అవ్వక ముందే ఆ బిజినెస్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. బికాస్ దే కుడ్ నాట్ రైజ్ ఫండ్స్ అండ్ దే కుడ్ నాట్ మానిటైజ్ ఆపరేషన్స్. చెప్పాను కదా మీకు ఇందాక, మీకు ఇన్కమ్ లేకపోతే మీరు ఆ బిజినెస్ ని సక్సెస్ఫుల్ చేయలేరు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బ్లూ లెర్న్ అనే కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు గ్రోత్ కోసం మానిటైజేషన్ ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అందుకే వాళ్ళు కూడా క్లోజ్ చేశారు. మూడో కంపెనీ గోల్డ్ పే. గోల్డ్ గురించి మాట వింటే అసలు గోల్డ్ బిజినెస్ లో ఫెయిల్ అవ్వడం ఏంటి అనుకుంటారు అందరూ. కానీ వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు తెలుసా? దే ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ ఫ్లాడ్ బిజినెస్ మోడల్ అండ్ ఫండింగ్ షార్టేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిందే రాంగ్ పద్ధతిలో. దాని తర్వాత వాళ్ళకి ఫండింగ్ ఎందుకు వస్తుంది చెప్పండి? సో ఫండింగ్ లేదు, బిజినెస్ కూడా మోడల్ కరెక్ట్ లేదని చెప్పేసి ఫెయిల్ అయ్యారు. గ్రీనిక్ వీళ్ళు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారంటే దే క్లోజ్డ్ ఇన్ సెప్టెంబర్ 2024 డ్యూ టు సింపుల్ రీజన్, స్కేలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంవత్సరానికి ఒక 10 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నారండి, దాన్ని ₹1,00,00,000 వరకు తీసుకెళ్లాలని చెప్పి మీ దగ్గర బాగా అంబిషియస్ టార్గెట్స్ ఉన్నాయి. కానీ దానికి కావాల్సింది ఏంటి? యూ హ్యావ్ టు గ్రో. అంటే గ్రోత్ కి ఏం కావాలి? మీరు కావాల్సిన ఒకవేళ మొక్క నాటితే మీరు నీళ్లు పోయాలి, దానికి కావాల్సిన ఏరు పోయాలి, ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. అంటే మీకు సరైన ఫండింగ్ ఉండాలి, సరైన టీం ఉండాలి, సరైన బిజినెస్ మోడల్ ఉండాలి. దానివల్ల దే హ్యావ్ ఫెయిల్డ్ అనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ 90 అంటే 90 అన్న పేరుతో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 2024 లో వీళ్ళు క్లోజ్ చేశారనమాట. బికాస్ దే వర్ నాట్ ఏబుల్ టు రీటైన్ ది యూజర్స్ అండ్ గ్రో మీనింగ్ఫుల్లీ. అంటే మీరు ఒక బిజినెస్ పెట్టిన తర్వాత మీ బిజినెస్ ని వాడుకునే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మెటా ఉంది, ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ ని వాడుకోలేకపోతే ఒకవేళ ఫేస్బుక్ ఇన్ని సంవత్సరాలు సర్వైవ్ అయ్యేదా? వాట్సాప్ సర్వైవ్ అయ్యేదా? అలాంటి విషయాల్లో మీరు ఒకవేళ ఆ దూరపు చూపు లేదనుకోండి, అలాంటి కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ల్యాక్ ఆఫ్ విజన్ వల్ల యూ విల్ లూజ్ యువర్ బిజినెస్. నౌ వెరీ ఇంపార్టెంట్లీ వీళ్ళందరూ కూడా ఫెయిల్ అయిన తర్వాత ముఖ్యంగా వీళ్ళు నేర్చుకుంది ఏంటంటే దీని తర్వాత మళ్ళీ సెకండ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. కానీ ఆ టైంలో వాళ్ళు బిజినెస్ లో ఫెయిల్ కాకుండా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ వచ్చిన బిజినెస్ లో ఒక 10 లక్షల రూపాయలకు ఫండింగ్ వస్తే వాళ్ళు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు రిస్క్ తీసుకొని అందులో ఫెయిల్ అయిన తర్వాత హిందీలో ఒక సామెత ఉంది శిరీష, సుభాకా భోలా జబ్ షామ్ కో ఘర్ లౌట్ ఆయే తో ఉసే భోలా నహీ ఖేతే. దానికి అర్థం ఏంటంటే మీరు మొట్టమొదటిసారి ఎప్పుడైతే ఫెయిల్ అవుతారో ఆ ఫెయిల్యూర్ వీక్నెసెస్ అంటే ఏంటో మీకు తెలిసిన తర్వాత మీరు మళ్ళీ రెండోసారి ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా ముందుకెళ్తారు. అలాంటి పాత తప్పుల్ని మీరు రిపీట్ కాకుండా చూసుకుంటారు. సో ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెద్ద పెద్ద బిజినెసెస్ లో మీకు ఇంకొక పెద్ద బిజినెస్ పేరు చెప్తాను. మనందరికీ తెలుసు షారుఖ్ ఖాన్ గారు దానికి బ్రాండ్ అంబాసిడర్. అంటే షారుఖ్ ఖాన్ గారు మామూలుగా ₹1,00,00,000 ₹2,00,00,000 తీసుకొని చేయరండి ఆయన అడ్వర్టైజ్మెంట్. ఆయన చేశారు బైజూస్ కోసం. బైజూస్ ప్రతి ఇంట్లో ప్రతి పిల్లాడు ఇలాంటి టాబ్లెట్ లో ఇంట్లో కూర్చొనేసి హ్యాపీగా చదువులన్నీ చదువుకోవచ్చు, అది కూడా ఆడుకుంటూ అనమాట. అంటే మీరు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కానివ్వండి, సైన్స్, సోషల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఆట ప్రకారంగా మీరు నాలెడ్జ్ ని సంపాదించుకుని అలాంటి కైండ్ ఆఫ్ సీరియస్ అండ్ అట్ ద సేమ్ టైం అమ్యూజింగ్ కైండ్ ఆఫ్ సైడ్ లో మీరు నేర్చుకొని మీరు ఉత్తీర్ణులు అవ్వచ్చు, మీరు ఒక ర్యాంకర్ హోల్డర్ అవ్వచ్చు. కానీ బైజూస్ మొత్తానికి ఏమైంది?
స్టూడెంట్స్ మాత్రం చాలా మంది సక్సెస్ఫుల్ అయ్యారు, వాళ్ళు పాస్ కూడా అయ్యారు. బట్ బైజూస్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. ఎందుకంటే వాళ్ళు కొన్ని వేల కోట్ల వరకు స్కేలింగ్ అప్ చేసిన తర్వాత అసలు అక్కడి నుంచి ఫెయిల్ అయిపోవడం ఏంటి శిరీష? కెన్ ఎనీబడి బిలీవ్ దిస్? కొన్ని వేల కోట్ల వరకు వాళ్ళు సంపాదించారు, అంత వర్త్ వచ్చింది. ఆ కంపెనీ సడన్లీ ఒక రోజు క్లోజ్ డౌన్ అయిపోయింది బికాస్ ఆఫ్ మిస్ మేనేజ్మెంట్ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. దేర్ హావ్ బిన్ బిగ్ న్యూస్ ఇన్ ద మార్కెట్. కానీ మొత్తానికి ఈ రోజు కూడా మిస్టర్ బైజూ రవీంద్రన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్టిల్ హీస్ ట్రైంగ్ టు పుల్ ద స్ట్రింగ్స్ అనమాట. అంటే ఆయన ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ బిజినెస్ ని ఇంకా నిలబెట్టాలి, ఆ కళని నేను నెరవేర్చుకోవాలి అని చెప్పి ఆలోచనతో ముందుకు వచ్చారు కదా, అది చాలా ఇంపార్టెంట్. బట్ మీరు రేపటి రోజున 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన కానీ ఇట్ ఈస్ నాట్ గ్యారంటీడ్ దట్ యూ విల్ సర్వైవ్ ఫర్ లాంగ్ అని చెప్పేసి. సో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే లాట్స్ ఆఫ్ పర్సీవియరెన్స్ ఉండాలి, లాట్స్ ఆఫ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత టాప్ లో ఉన్నప్పుడు చాలా మంది కళ్ళు మూసుకుపోతాయి. దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ కింద ఏం జరుగుతుంది, హౌ దే ఆర్ గోయింగ్ టు క్రాష్ డౌన్ అని చెప్పేసి. సో ఈ విషయానికి వస్తే బిజినెస్ ఫెయిల్యూర్స్ లో ఈ సిరీస్ లో ఒక చిన్న మీకు ఒక ఐడియా ఇస్తున్నాను ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో. ఇంకా రాబోయే రోజుల్లో మనం ఏం చేయబోతున్నామంటే వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ లాట్స్ ఆఫ్ కేస్ స్టడీస్ అనమాట. సో ఈ కేస్ స్టడీస్ లో ఏంటంటే చాలా పెద్ద బ్రాండ్స్ ఆర్ చిన్న బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇండియాలో సక్సెస్ఫుల్ అవ్వకముందుకు ఎందుకు ఫెయిల్ అయ్యాయి, అండ్ సక్సెస్ అయిన తర్వాత మోస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే ఫెయిల్ ఎందుకు అయ్యాయి, అంటే సక్సెస్ఫుల్ అయిన తర్వాత కూడా ఫెయిల్యూర్ అనేది ఉంటుందా. చాలా మంది ఏమంటారంటే ఈగో ఫ్యాక్టర్ వల్ల అసలు ఫెయిల్యూర్ నా దగ్గర కూడా రాదు, నా డిక్షనరీలో అలాంటి వర్డే లేదు అంటారు. కానీ మరి ఫెయిల్ అయిన తర్వాత అసలు దానికి ఆన్సర్ ఏమి ఇస్తున్నారు మీరు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి విషయాల్లో మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో సుమన్ టీవీ ప్రేక్షకులు చాలా మంది వ్యాపారం చేసే వాళ్ళే ఉన్నారండి. సో వీళ్ళందరిలో కూడా ఏంటంటే ఆ భయం రాత్రంతా వాళ్ళని వేధిస్తుంది. కాబట్టి చాలా మంది అసలు కొన్ని లక్షల కోట్ల టర్నోవర్ చేసినా కానీ రాత్రికి నిద్రపోలేకపోతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను శాలరీ పే చేయగలుగుతానా, నెక్స్ట్ మంత్ నేను అలాంటి కైండ్ ఆఫ్ రెవెన్యూ సంపాదించానా, అలాంటి టార్గెట్స్ నేను మీట్ అవుతానా, నెక్స్ట్ ఇయర్ నా పరిస్థితి ఏంటి, నా పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది అన్న ఈ టెన్షన్స్ వల్ల చాలా మంది ఏంటంటే దే ఆర్ గెటింగ్ ఇన్ టు లాట్స్ ఆఫ్ డిప్రెషన్ మోడ్. వీళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవ్వబోతుంది ఈ బిజినెస్ ఫెయిల్యూర్స్ అన్న టాపిక్స్ మనం ఏదైతే టచ్ చేయబోతున్నామో. దీని నుంచి మీరు ఎన్నో కేస్ స్టడీస్ వల్ల మీరు నేర్చుకుంటారు, అండ్ దిస్ విల్ టచ్ అపాన్ ఎవ్రీ ఇండివిజువల్ లైఫ్. సో దీనికోసం మీరు రెడీ అవ్వండి. ఈ బిజినెస్ ఫెయిల్యూర్స్ గురించి మనం చూద్దాము, నేర్చుకుందాము. అండ్ ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీస్ ఏవైతే నేను చెప్పబోతున్నానో ఇవన్నీ తప్పకుండా ఎవరికన్నా వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక చోట అది కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. వాళ్ళు దీంతో నేర్చుకున్నాక ఇది ఒకవేళ మీకు నిజంగానే ఈ ఐడియాస్ మీకు పనికొచ్చాయనుకోండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకోసం నేను ఇంకా ఒకవేళ మీ ఫెయిల్యూర్ స్టోరీ ఉన్నా కానీ షేర్ చేయండి వాట్సాప్ లో, ఆర్ అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే నంబర్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందో అది దానికి వాట్సాప్ కూడా ఉంది. మీ స్టోరీ మొత్తం పంపించండి. వీ విల్ డూ ఇన్ డెప్త్ స్టోరీ అండ్ మనం చూద్దాము ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్ స్టోరీ సక్సెస్ అయినట్టుగా. సో ఇది బిగినింగ్ మాత్రమే, దీనికోసం ఇంకా వెయిట్ చేయండి. యు ఆర్ గోయింగ్ టు బికమ్ సక్సెస్ఫుల్. అది సుమన్ టీవీ వైపు నుంచి ఈ ప్రయత్నం. డెఫినెట్ గా సార్. అండ్ మీరు అన్నట్టుగానే బిజినెస్ సక్సెస్ అవ్వాలి అనడానికి స్టెప్స్ ఏముంటాయి, ఎలా చేయొచ్చు, ఫస్ట్ ఫెయిల్యూర్ నుంచే అసలు ఎందుకైంది, అవి మనం ఎలా చేయకుండా ఉంటే సక్సెస్ అవ్వడానికి అది కూడా ఒక మనకి ఇనిషియల్ గా ఒక స్టెప్. ఇది కరెక్ట్. సో అలాంటివి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. బికాస్ చూసే ఆడియన్స్ కూడా మాక్సిమం బిజినెస్ వైపు నుంచి ఉన్నారు కాబట్టి హోప్ఫుల్లీ ఈ వీడియోస్ కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ గోల్డ్ కావచ్చు, మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ కి ఏ రకంగా అయితే రెస్పాన్స్ ఇచ్చారో ఈ బిజినెస్ సంబంధించి సక్సెస్ మాట్లాడుకోవడం ఒక ఎత్తైతే ఫస్ట్ ఫెయిల్యూర్ అయినాకనే ఎవరైనా కూడా సక్సెస్ అవుతారు. వెరీ ట్రూ. సో ఆ సక్సెస్ నుంచి ప్రతి ఎపిసోడ్ లో మనము ఒక్కొక్క లెసన్, ఒక్కొక్క పాయింట్ కనుక మన బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్ గా సక్సెస్ కి మనము ఆన్ ద వే రైట్ లో ఉన్నాం అండ్ దగ్గరలో ఉంటారు, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. డెఫినెట్ గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.